ఆన్లైన్ ఈ-కామర్స్కి సంబంధించి ప్రత్యేకంగా దాత్వి సొల్యూషన్స్ వారు ఆన్లైన్ ఈ-కామర్స్ కాంపిటీషన్లో మరి జస్ట్ బాట్ అనే కంపెనీని స్థాపిస్తూ వినియోగదారులకు అతి తొందరలో వేగవంతంగా క్వాలిటీ ప్రోడక్ట్స్ అందజేయాలని ప్రధాన ఉద్దేశంతో పాటు ఈరోజు ఇట్లాంటి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ కేవలం మెట్రో సిటీస్కే పరిమితం కాకుండా ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నగరాలకు కూడా అందుబాటులో ఉండాలని వారి ఆలోచన విధానానికి మరి జస్ట్ బాట్ అనే ఆలోచన చేసి ఈరోజు కొత్త దృక్పథంతో సేవలు అందించడానికి వినియోగదారులకు సేవలు అందించడానికి ఆలోచన చేస్తున్న సందర్భంలో వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులు శ్రీనివాస్ గారు కానీ వారి డైరెక్టర్స్ మరి నాగమణి గారితో పాటు చందు సాయి గారు ఇతరులందరూ కూడా కలుసుకొని దాదాపు ఈ టెక్నాలజీని డెవలప్ చేసి ముందుకు తీసుకెళ్తా ఉన్న తరుణంలో ఒక పక్కన ఈరోజు కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉన్నాయి. ఉదాహరణకి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తూ ముందుకు పోతా ఉన్న హైదరాబాద్కు సంబంధించిన సంస్థ ఇది. ఈ సంస్థ మరి అభివృద్ధిలోకి రావాలని వారు అనుకున్న లక్ష్యం వైపు క్వాలిటీని పక్కన పెట్టకుండా వినియోగదారులకు సేవలు అందించే ఒక కార్యాచరణ అని వారి లక్ష్యం పరంగా ముందుకు పోతా ఉన్న తరుణంలో తప్పకుండా ఈ సంస్థ వారు చేస్తూ ఉన్న కష్టం కృషి హైదరాబాదు మన తెలంగాణ రాష్ట్రానికి వన్నె తెచ్చే విధంగా ఉంటుందని ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి సంబంధించిన వ్యవస్థకు ప్రధానంగా ఎందుకు చాలామందికి కూడా భయాందోళనలు ఉన్నాయంటే 10 మంది కలిసి చేసే పని ఒక్కడితోనో ఇద్దరితోనే అయ్యే అవకాశం ఉన్న తరుణంలో చాలామందికి కూడా ఈ భయాందోళన ఉండడం సహజం. దానికి తోడు ఏఐకి సంబంధించి కొత్త జాబ్స్ కూడా సృష్టి కాపాడతాయి అనే ఆలోచన కూడా చాలామంది చేస్తూ ఉన్నారు. సో ఈరోజు చాలామంది ప్రత్యేకంగా హైదరాబాదు మన రాష్ట్రానికి సంబంధించిన ఎవరైతే సాంకేతిక పరంగా ముందుకు పోతూ ఉన్నారో ఈరోజు ఏఐకి సంబంధించిన ఈ కొత్త టెక్నాలజీకి సంబంధించి అవలంబన చేసుకొని ఆ ఫీల్డ్లో ముందుకు పోవాలని ఒక ఆలోచనతో పోవాలా. హై వాల్యూ జాబ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొత్త జాబ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చాలా సందర్భాల్లో కూడా చూస్తూ ఉన్నాం, జాబులు ఉంటాయో లేదో లేకుంటే కొత్త జాబ్స్ వస్తున్నాయని ఈ రెండు ఆలోచనతో కూడుకున్న అనేక అంశాలపై ఇప్పుడే చెప్పడం మరి ఎంతవరకు జాబ్స్ పోతాయి, ఎన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయి అనే అంశం విషయంలో చాలామంది పెద్దలు నిశ్చితార్థులు అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు మనకు కావాల్సింది మనకు సంబంధించిన మన గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, స్టెమ్ గ్రాడ్యుయేట్స్కి సంబంధించి వీరందరికీ ఏఐ వచ్చినా రేపు పొద్దున కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీకి సంబంధించిన ఇతర ఏ టెక్నాలజీ సంబంధించిన ఏ విధంగా జాబ్స్ క్రియేట్ చేయాలనే అంశం మీద మా ప్రభుత్వం కేంద్రీకరించి పనిచేస్తుంది. ఎయిర్పోర్ట్లకు సంబంధించి అక్కడ జరుగుతూ ఉన్న పరిణామాలకు సంబంధించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఈరోజు మన భారతదేశం ఏం ఆలోచన చేస్తూ ఉంది, శాంతియుతంగా ప్రతి దేశం కూడా ఉండాలని, ఎవరికి ప్రాణ నష్టం కలగొద్దు, ఆస్తి నష్టం జరగొద్దు, దేశాలన్నీ బాగుండాలా. ఆ క్రమంలో మన ఫిలాసఫీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం భావాలను ముందుకు పోతూ ఉంటాం. ఇలాంటి యుద్ధాలు జరిగినప్పుడు చాలామందికి చాలా అసౌకర్యం కలుగుతూ ఉంటుంది. ఉదాహరణకి చాలామంది మన భారతీయులకు సంబంధించి ప్రత్యేకంగా మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వారు కూడా ఎప్పుడు కూడా ఇతర దేశాలకు పోతూ ఉంటారు, చదువుకుంటారు. ఈరోజు స్తబ్దత ఏర్పడ్డది ఫ్లైట్స్. ఎందుకంటే ఎయిర్ స్పేస్ సంబంధించిన
భద్రతకు సంబంధించిన అంశం విషయంలో ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటే ఎందుకంటే సెక్యూరిటీగా ఉండాలి మన సిటిజన్ అని. ఆ సెక్యూరిటీగా ఉండే అంశం విషయంలో తప్పకుండా విధి విధానాల పరంగా మన ప్రభుత్వం తీసుకున్న ఆలోచనలు ఆ విధంగా నడిస్తే మనకు కానీ భారతదేశానికి సంబంధించిన ప్రభుత్వం కానీ ప్రాణం నష్టం కాకూడదు, ఆస్తి నష్టం కాకూడదు, మనకి ఎవరికి కూడా నష్టం కాకూడదు అనే అంశంతో ముందుకు పోతాం. ఫర్ ఆల్ ద మీడియా పీపుల్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈరోజు ఏంటంటే మేము ఒక జెస్పాట్ అనే ఒక ఈ క్విక్ కామర్స్ యాప్ లాంచ్ చేసాము. ఇదేంటంటే సింపుల్ థింగ్స్ సార్, లోకల్ వెండర్స్ని కనెక్ట్ చేసి డెలివర్ గూడ్స్ అనేవి ఈవెన్ రూరల్ ఏరియా టైర్ 3 టైర్ 2 టౌన్స్ కూడా మనం జీరో కమిషన్ కాన్సెప్ట్ మోడల్ తోటి గూడ్స్ డెలివర్ చేద్దామని వి థాట్ అండ్ దట్ ఈస్ ద మిషన్ సార్. అది మేము ఇప్పుడు వెరీ సూన్ అంటే నెక్స్ట్ 15-20 డేస్లో ఈ యాప్ అనేది ప్లే స్టోర్కి వస్తుంది. సో పీపుల్ దే కెన్ డౌన్లోడ్ అండ్ దే కెన్ ఆర్డర్ ద గూడ్స్ ఫ్రమ్ ది ఓన్ లోకల్ కిరాణా స్టోర్స్, ఈవెన్ స్మాల్ సూపర్ మార్కెట్స్ ఆల్సో, ఈవెన్ లోకల్ రెస్టారెంట్స్ కానీ. అంటే ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ అ లోకల్, వాళ్ళకి తెలిసిన స్టోర్ నుంచి వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇదంతా ఒక లింక్ చేసాం సార్ మొత్తం అన్ని వెండర్స్ని. సో యాప్ ఏంటంటే ఫుడ్ డెలివర్ చేస్తుంది, గ్రాసరీ డెలివర్ చేస్తుంది, హోమ్ నీడ్స్, హోమ్ ఎసెన్షియల్స్, స్టేషనరీస్, ఇది ఆల్ ఎవ్రీథింగ్ యాక్చువల్గా యాప్ నుంచి మేము పీపుల్కి వాళ్ళు డెలివర్ చేయడానికి ప్రయత్నం చేశాం సార్. దిస్ ఈజ్ మోస్ట్ అవర్ థాట్ సార్. అవును సార్. సార్ అంటే మేము ఎక్కడ మా ఓన్ స్టోర్ ఏం లేదు సార్. సో ఎవరికైతే స్టోర్స్ ఉన్నాయో వాళ్ళు రిజిస్టర్ చేసుకుని వాళ్ళు సేల్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. అంటే ఇక్కడ మేము డెడికేటెడ్గా మేము ఎక్కడ మా ఓన్ స్టోర్స్ కానీ ఏమి బిల్డ్ చేయలేదు. యాప్ లైక్ ఏంటంటే ఒక బ్రిడ్జ్ బిట్వీన్ కస్టమర్కి వెండర్కి, దట్స్ ఇట్. అంటే ఎనీ వెండర్ దే కెన్ సెల్ దేర్ గూడ్స్. అప్పుడు వాళ్ళు మీ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలా? రిజిస్టర్ చేసుకుంటారు సార్. సో ఎలా ఉంది ప్రెజెంట్ మార్కెట్, ఎలా ఉంది ఈ-కామర్స్? అంటే ఈ-కామర్స్ మనకి నెక్స్ట్ డికేడ్ ఒక ఫేజ్ అనేది ఉంటుంది సార్ మనకి. సో మేమున్న అనాలిసిస్ ప్రకారం సో మేము అనుకుంటే ఇది నెక్స్ట్ 1.5 డికేడ్ మనకి క్విక్ కామర్స్ అనేది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా మొబైల్లో గూడ్స్ డెలివరీ కోసం ట్రై చేస్తున్నారు. చాలామంది ఏంటంటే ఇప్పుడు వెళ్ళి తెచ్చుకుందాము అనే కాన్సెప్ట్లో లేరు. ఈవెన్ అన్ని కంపెనీస్కి ఓన్ యాప్స్ కూడా ఉన్నాయి వాళ్ళు సేల్ చేసుకోవడానికి. సో ఇట్స్ వెరీ సింపుల్. మనం ఏంటంటే ఒక బ్రిడ్జ్ క్రియేట్ చేస్తున్నాం పీపుల్కి అండ్ వెండర్స్కి, దే కెన్ సేల్ ఎనీథింగ్. సో ఇక్కడ ఎలా ఎదుర్కోబోతున్నారండి ఇప్పుడు స్విగ్గీ కానీ లైక్ ఇప్పుడు కానీ ఇలాంటి చాలా పెద్ద అవును సార్. చిన్న చిన్న స్టోర్స్ వాళ్ళు కూడా ఓన్ యాప్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. సో కొత్తగా మీది ఎందుకు అంటే ఉంటుంది సార్. అంటే ఎవరికి వాళ్ళు ఉంటుంది సార్ సేమ్. అంటే మీరు అన్నట్టు ఈ క్విక్ కామర్స్కి నెక్స్ట్ డికేడ్ అనేది మనకి ఆపర్చునిటీ ఉంది. సో ఎన్ని యాప్స్ వచ్చినా ఎవరు బిజినెస్ వాళ్ళ మోడల్, సో మా బిజినెస్ మా మోడల్, దాని ప్రకారం మేము కూడా ట్రై టు గివ్ ద బెస్ట్ సర్వీస్ టు ద పీపుల్ అన్నమాట. హైదరాబాద్ సార్? లేదు సార్, ఫస్ట్ యాక్చువల్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక 3 స్టేట్స్కి లాంచ్ అవుతుంది సార్ ఫస్ట్ ఫేజ్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ వీ ట్రై టు ఎక్స్పాండ్ టు ద అదర్ స్టేట్స్ ఆల్సో. సార్ ఇంకోటి యాప్స్ కావచ్చు డెలివరీ బాయ్స్ విషయంలో ట్రస్ట్ ఇష్యూ అనేది ఒకటి ఉంది. అంటే మనం చేసిన క్వాలిటీ. సో వీఆర్ టేకింగ్ ఆల్ ద సెక్యూరిటీ మెజర్మెంట్స్ సార్. అంటే ఎవ్రీ చెక్స్ అండ్ ఎవ్రీథింగ్ యాక్చువల్గా మనకున్న గైడ్లైన్స్ ప్రకారం ఏవైతే మేము ప్రీ చెక్స్ కానీ ప్రీ వాలిడేషన్ చేయాలో ప్రతిదీ వీఆర్ ఫాలోయింగ్ సార్. అందులో ఎటువంటి మేము ఇక్కడ కూడా రాజీ పడట్లేదు. సో ఇంకొకటి సార్, నేను ఒక ప్రోడక్ట్ మీ దగ్గర బుక్ చేసుకుంటా, డెలివరీ బై మ్యానిపులేట్ చేయొచ్చు దాన్ని. సో మీరు ఎలా గుర్తిస్తారు? సో వీటి ట్రాకింగ్ ఉంటుంది సార్ ప్రతిదీ. వన్స్ మనకేంటంటే ప్రతిదానికి ఒక సిస్టమ్, ఒక ప్రాసెస్ క్రియేట్ చేసాము. వాళ్ళు డెలివరీ పిక్ చేసుకున్న కాడి నుంచి ఇంటికి వచ్చే వరకు ట్రాకింగ్ ఉంటుంది, ఓటీపీస్ ఉంటాయి. అంటే దేనికి ఒక ప్రాసెస్ అనేది డిజైన్ చేసాం. ఈవెన్ డెలివరీ బాయ్ ట్యాంపర్ చేసినా వీ కెన్ ఫైండ్ అవుట్. ఓకే, అది. సో వీ హ్యావ్ అవర్ ఓన్ ప్రాసెస్. ఎంత రేడియస్ సార్ అది? రేడియస్ అంటే ఇప్పుడు సో రేడియస్ అంటే దెర్ ఈజ్ నో లిమిట్ అని. అంటే ఇప్పుడు మీకు టౌన్ ఉంది సార్, రూరల్ విలేజ్ ఒక 5 to 6 kilometers ఉంది. దే కెన్ ఆర్డర్ ద ఫుడ్ ఆల్సో, దే కెన్ ఆర్డర్ ద ఎసెన్షియల్స్ ఆల్సో, అట్లా అనమాట. అంటే చిన్న టౌన్స్ కూడా వెళ్తాం కాబట్టి చుట్టూ ఉన్న విలేజెస్ కూడా దే కెన్ ఆర్డర్ అనమాట అట్లా. ఓకే, థ్యాంక్స్.